ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 15, 16 తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభించును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 15, 16 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా మీరు ఎంత కష్టపడ్డా ప్రతిఫలం కూడా మీకు దక్కట్లేదు. మీరు మంచి చేసినా కానీ మీకు చెడే అవమానాలే మీకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీరు అనుకోవచ్చు, మాకు కష్టాలు తప్ప అదృష్టం అనేది ఉండదు అని. కానీ ఏదో ఒక్కసారి మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే సమయం ఇప్పుడు మీకు రాబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు అద్భుతమైన మార్పులు, మీరు ఊహించని మార్పులు ఇప్పుడు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అప్పులో ఊబిలో కూరుకుపోయినా మీకు ఈ సమయంలో బయటపడే మార్గాలు, మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోయే మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో ఎవరికైనా నమ్మి డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఇక ఆ డబ్బు జీవితంలో తిరిగి రాదు అన్న ఆశ మీరు పూర్తిగా వదులుకున్నారు. కానీ ఆ డబ్బు ఈ సమయంలో మీకు అనుకోకుండా ఈ 2 రోజుల్లో అనుకోకుండా మీకు వడ్డీతో సహా మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సమయంలో ఊహించని విధంగా మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. మీలో చాలామందికి డబ్బు ఎటు నుండి వస్తుందో కూడా తెలియదు. కానీ మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయేంత డబ్బు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. బహుశా మీ పాత ఆస్తులు అమ్ముడు పోవడం ద్వారా లేదా మీ యొక్క రావాల్సిన బాకీలు వసూలు కావడం ద్వారా మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. సంవత్సరాలుగా ఎటు తెలియక కోర్టులో సాగుతున్న వ్యవహారాలు కోర్టు సమస్యలు ఇప్పుడు మీకు పూర్తిగా అనుకూలంగా వస్తాయి. అన్నదమ్ములు లేదా మీ బంధువులకు సంబంధించి మధ్యలో ఉన్న పంచుకోలేని ఆస్తులు ఏవైనా, ఆస్తి తగాదాలు ఉంటే, భూమి వివాదాలు ఏవైనా ఉంటే అకస్మాత్తుగా మీకు 100% అనుకూలంగా మారుతాయి. ఆస్తుల మీద మీకు ఉన్న హక్కులు మీకు వస్తాయి. అలాగే కొంతమందికి ఈ 2 రోజుల్లో లాటరీ రూపంలో అయితే మీకు పూర్వీకులు దాచిన ఆస్తి ద్వారానో లేదా షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల ద్వారానో ఊహించని విధంగా, అనుకోని విధంగా బహుమతి రూపంలో కావచ్చు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు స్పష్టంగా బలంగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో తీవ్రమైన
నష్ట భయంతో చేసిన చిన్న చిన్న పెట్టుబడులు ఇప్పుడు ఏకంగా మరీ వృక్షంలా మారి మీకు అనూహ్యమైన భారీ లాభాలను ఇస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే చేతి నిండా పని దొరుకుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా ఎవరికి ఈ సమయంలో అయితే దగ్గర చేయి చాపాల్సిన అవసరం మీకు లేదు. మీరే 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో కంటున్న కలలు ఇప్పుడు నెరవేరుతాయి. గత కొంతకాలంగా మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సొంత ఇల్లు లేదా సొంత కారు కొనుగోలు చేసే అవకాశం ఈ సమయంలో మీకు ఉంది. ఉద్యోగంలో కూడా ఈ సమయంలో మీకు స్వర్ణయుగం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు మీరు ఆఫీసులో ఎంత కష్టపడినా మీ బాస్ దానికి సరైన గుర్తింపు ఇవ్వలేదు. పైగా మీ తోటి ఉద్యోగులే మీపై కుట్రలు చేసే అవకాశాలు, మిమ్మల్ని మీ యొక్క ప్రశంసలను లాక్కున్న సమయం కూడా గతంలో మీరు చూశారు. కానీ ఈ సమయంలో మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. ఈ సమయంలో మీ ప్రతిభకు గుర్తింపు, మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీ యొక్క ఆఫీసులో లభిస్తుంది. మీపై ఉన్న తప్పుడు ఆరోపణలు అన్నీ తొలగిపోతాయి. అనూహ్యమైన ప్రశంసలు ఈ 2 రోజుల్లో మీకు దక్కుతుంది. చాలా కాలంగా ఏవో కారణాల వల్ల ఆగిపోయిన ప్రమోషన్ లేదా మీకు ఈ సమయంలో కలలు కూడా ఊహించని స్థాయి కళ్ళు చెదిరే భారీ ఇంక్రిమెంట్స్ మీ సొంతం ఈ 2 రోజుల్లో లభిస్తుంది. ఒక ప్రత్యేకమైన గౌరవం కూడా ఈ 2 రోజుల్లో ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేక వేరే కంపెనీ నుంచి మీకు ఒక అద్భుతమైన ఆఫర్ వస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైన సమయం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అన్నవారికి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే మీ యొక్క కళ నెరవేరుతుంది. ఉద్యోగంలో ఈ సమయంలో మీకు మంచి ప్రశంసలు దక్కుతాయి. ఊహించని అద్భుతమైన మార్పులు ఈ 2 రోజుల్లో చూస్తారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినా మీకు ఇప్పుడు బయటపడే మార్గాలు స్పష్టంగా ఉంటాయి. మీరు గతంలో ఎవరినైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఆ డబ్బు ఇక తిరిగి రాదు అన్న ఆశ మీరు వదులుకుంటే వడ్డీతో సహా ఈ సమయంలో మీకు వస్తుంది. మీ కోరిక అతిపెద్ద కోరిక తీరుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అయితే ఈ సమయంలో ప్రమోషన్లు వస్తాయి. మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీరు కోరుకున్నది ఈ సమయంలో మీకు దక్కుతుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలన్నా మీ యొక్క అతిపెద్ద కోరిక కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు ఈ 2 రోజుల్లో పూర్తిగా తొలగిపోయి వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఏ వృత్తి రంగంలో ఉన్నా ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ప్రేమికులకు కూడా ఈ 2 రోజులు అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ 2 రోజులు మీ యొక్క ప్రేమ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ సమయంలో మీరు భవిష్యత్తు ప్రణాళికలు కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో చిన్నపాటి అపార్థాలే పెద్ద గొడవకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండండి. అలాగే కోపాన్ని తగ్గించుకోండి. మాట్లాడేటప్పుడు మీరు మాటలను జాగ్రత్తగా మాట్లాడండి, లేదంటే బంధాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలే రావచ్చు. ఏదైనా సరే మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఊహించని విధంగా కూడా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంది. మీరు గతంలో చూసిన సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ యొక్క 2 పెద్ద కోరికలు
నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని పటం ముందు, లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు, పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ 2 రోజులు మీరు ఏ పని చేసినా కానీ భగవంతుని నామస్మరణతో పనులను మొదలు పెట్టండి. ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. మీకు కష్టాల నుండి ఇప్పుడు విముక్తి అనేది లభించబోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఈ 2 రోజులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు ఎవరికి చెప్పకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ నాశనాన్ని కోరుకుంటారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.